అస్సలాము అలైకుం ఫ్రెండ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసైతే పాలకూర వెల్లుల్లి కారం అయితే చేస్తున్నానండి. ముందుగా దానికోసం అయితే వెల్లుల్లి కారంని రెడీ చేసుకుందాం. ఒక మిక్సీ జార్‌లో ఆనియన్స్, వెల్లుల్లి, కొంచెము కారం అన్నీ వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలా, వాటర్ ఏమీ లేకుండా. తర్వాత గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరేపాకు, ఎండుమిర్చి అన్నీ వేసి లైట్‌గా ఫ్రై చేసేసుకోవాలా. తర్వాత ముందుగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత వెల్లుల్లి కారం అది కూడా వేసేసి పచ్చి వాసన పోయేంత వరకైతే బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా కొంచెం రుచికి చెంత ఉప్పు, పసుపు అది కూడా వేసేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకొని, ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పాలకూర అది కూడా వేసేసుకోవాలండి. మొత్తము యాడ్ చేసి మొత్తం ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసి అయితే ఉడికించుకోవాలి మొత్తము. మీడియం ఫ్లేమ్‌లోనే చేసుకోవాలి. మనకి పాలకూర కూడా బాగా ఉడికిపోయింది కదా! ఇప్పుడు కొంచెం ధనియా పౌడరు, జీరా పౌడర్ అది కూడా వేసేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ పాలకూరకి మొత్తం బాగా కలిసేలాగా మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మనకి కుక్ చేసుకుంటే ఆయిల్ మొత్తం సెపరేట్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయి. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని